మేడం ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయాలి. సో చూడండి, మనం చేసాం కదా, దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ అంటే ఎలాగా? పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంటుంది టాప్ లో, మరి యాక్టివేట్ అంటారు. ప్రాఫిట్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూడండి, ప్రాఫిట్ సెంటర్ NA1101 హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ చేంజ్ చేస్తాం. NA2201 ఎంటర్ అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్. కంట్రోలింగ్ ఈసీసీలో ఒకసారే చేయండి, సెకండ్ టైం అవసరం లేదు. S4 HANAలోనే ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయాలి కంట్రోలింగ్ అంతా కూడా. ఈసీసీ ఎందువల్ల నేర్చుకుంటున్నాం? ఫస్ట్ డైరెక్ట్ S4 HANAకి వెళ్లకుండా మీకు ఈజీగా ఈసీసీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత S4 HANAకి వెళ్ళండి, ఈజీగా చేసేస్తారు. ఈసీసీ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ టైం నుండి ఫుల్ ఫ్లెజ్డ్ గా S4 HANA పైన వర్క్ చేయండి. ఈసీసీ కూడా ఉంది, మార్కెట్ చాలా ఉంది ఈసీసీ మార్కెట్. కానీ S4 HANA నేర్చుకుంటే ఇంటర్వ్యూ అంతా కూడా ఈసీసీ మీదే జరుగుతుంది. ఓకే, రైట్. అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ఏం తీసుకున్నాము? ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్కి ఏముంది? అడ్మినిస్ట్రేషన్ 2200 ఇచ్చారు కదా. ఎంటర్ చేయండి, యాక్టివేట్ చేయండి. యాక్టివేటెడ్. నెక్స్ట్ వన్ NA3301 ఎంటర్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. సర్వీస్ డిపార్ట్మెంట్, పర్సన్ రెస్పాన్సిబుల్, డిపార్ట్మెంట్ నేమ్ సర్వీస్, నేమ్ ఇవ్వండి. ప్రాబ్లం వచ్చి సర్వీస్ అంటే NA3300. యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి. కంప్లీట్. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. KCH4కి వెళ్ళొచ్చు, లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. KCH4 అని పాత్ ద్వారా వెళ్ళండి. /n SPROIMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ వెళ్ళండి ఒకసారి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ వెళ్ళండి. ప్లస్ సింబల్స్ పైన డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. చూడండి మీకు ఏమర్థమైంది అక్కడ. ఇవన్నీ మనమే చేసాము. ఇప్పుడు జస్ట్ నౌ ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో, ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేసామో, గ్రూప్స్ లో సెంటర్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయినాయి. చూసారా? NA1100 అనేది ఒక గ్రూప్, వాటి అండర్ లో ప్రాఫిట్ సెంటర్ యాడ్ అయింది.
ఓన్లీ ప్రాఫిట్ సెంటర్స్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ కి గ్రూప్స్ అనేవి ఉపయోగపడతాయి. జస్ట్ మనం క్రియేట్ చేసిన ట్రీ అన్నమాట ఇది. ఈరోజు చేసిన కాన్ఫిగరేషన్స్ లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది 1 by 1. చెక్ చేయండి ఏం చేసామో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. ఓకేనా? నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్ KS02. అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ ని కాస్ట్ సెంటర్ కి అసైన్ చేస్తున్నాం. KS02 ట్రాన్సాక్షన్ కోడ్. ప్రాఫిట్ సెంటర్ ఏం తీసుకున్నాము? కాస్ట్ సెంటర్. NA డ్రాప్ NA ఇవ్వండి చెప్తాను. NA ఇవ్వండి. అలా కాదు అవన్నీ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఇలాగైనా చేయొచ్చు. NA ఇవ్వండి. మనం 3 క్రియేట్ చేసాం. వీటిలో ఏం తీసుకోవాలి? అడ్మినిస్ట్రేషన్ కదా, ప్రొడక్షన్ అంటే ఇది కదా. ప్రొడక్షన్ ఇవ్వండి. ఫస్ట్ ప్రొడక్షన్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. లాస్ట్కి వెళ్ళిపోండి. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. ప్రాఫిట్ సెంటర్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ NA1101 ఇవ్వండి. సేవ్ చేయండి. ఎస్ అనండి. నెక్స్ట్ డ్రాప్ NA డ్రాప్ డౌన్ చేయండి. NA డబల్ అక్కడ సారీ రిమూవ్ చేసేసి డ్రాప్ డౌన్ చేయించాలి. NA ఇవ్వండి. ఫస్ట్ వన్ కంప్లీట్ చేసాం కదా. NA2201 కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్స్ ని అసైన్ చేస్తున్నాము. లాస్ట్ లో డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. ఎంటర్ సేవ్. ఎస్ అనండి. ఎస్. ఎంటర్ సేవ్. ఏం కాదండి, ఎంటర్ సేవ్. ఎల్లో మెసేజ్ వస్తే మనం నెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ తీసుకోండి. ఎల్లో మెసేజ్ అంటే దానివల్ల ఏమీ కాదు మనకి. NA3001 సర్వీసెస్. ఎంటర్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయాలి. కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్స్ ని అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఇలా అసైన్ చేయాలి. 1 by 1 అసైన్ చేయాలి. సో మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ బోత్ పిక్ అవ్వాలి. అలా వచ్చేస్తేనే కరెక్ట్. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. డాక్యుమెంట్ డేట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. Stationary expenses account to bank account. $10,000. Validation text ఇవ్వండి. Validation text reference manual గా ఉంది. రైట్ సైడ్ పారామీటర్స్ ఓపెన్ చేసి చూడండి. యాడ్ అయిందా? కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ రెండు రావాలి. కింద రైట్ సైడ్కి వెళ్ళండి.
కాస్ట్ సెంటర్ అరే అయింది. ప్రాఫిట్ సెంటర్ చూడండి. మీరు ఇవ్వకండి, ఒక పని చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. చూద్దాం. వ్యాలిడేట్ అంట ఇవ్వండి. నెక్స్ట్ ఇవ్వండి. ఏదైనా ఇవ్వండి, వ్యాలిడేట్ ఇక్కడ కూడా. సేవ్ చేయండి. సేవ్ చేసి గో టు డాక్యుమెంట్కి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్. చూసారా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ బోత్ పిక్ అని 10,000 తర్వాత చూడండి. కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ కనిపిస్తుందా లేదా? ఎస్ సార్, కనిపిస్తుందా? ఎస్ సార్. అది కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ కనిపిస్తుంది. ఇది కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఓకేనా? నేను వీడియోస్ ఇచ్చాను కదా, S4 HANA వీడియోస్, అందులో కంట్రోలింగ్ వీడియోస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి ఒకసారి. ఇది నేను చెప్పాను మీకు ఫస్ట్ లో చెప్పాను, సిఓ అనేది బేసిక్స్ చెప్తానని చెప్పాను, బేసిక్కి చెప్పాను. అడ్వాన్స్డ్ గా కావాలంటే S4 HANAలో చేయండి. ఆ నాలెడ్జ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ వరకు ఉపయోగపడుతుంది. కంట్రోలింగ్ S4 HANA పైకి వెళ్ళండి, ఎక్కడ ఉన్నాయి ప్లేలిస్ట్ ఉంది చూసారా, ప్లేలిస్ట్ లో కంట్రోలింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళండి. ఈసీసీలో ఒకసారి చేయండి, సెకండ్ టైం వద్దు, నాట్ రిక్వైర్డ్. లేదా కనిపించలేదా? ఇక్కడ సిఓ వీడియోస్, సిఓ అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఆర్డర్లో ఉంటాయి. 1 తర్వాత 2 చూడండి, 2 ఎక్కడ ఉంది, క్రింద ఎక్కడ ఉంటుంది. తర్వాత 3 చూడండి, 4 చూడండి, 5 చూడండి, మ్యాక్సిమం ఎన్ఎఫ్. వీటిలో ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా యాడ్ చేస్తాను. అవి కూడా నేర్చుకుంటే ఇంకా అసలు మీరు సిఓ కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు. ఎఫ్ఐ కాదు, సిఓ కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు. క్లియరా? ఎఫ్ఐకి మీరు ఏం చేయాలి, రెజ్యూమ్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పాలి, సిఓ చెప్పకూడదు. సో ఈ క్లాసెస్ కూడా నేర్చుకుంటే 8 అంటే 8 కాదు, యాక్చువల్గా చాలా ఉన్నాయి. అంటే మీకు ఆల్మోస్ట్ చాలా వరకు క్లబ్ చేసేసి, అంటే కొంచెం లిటిల్ బిట్, ఇప్పుడు 8 అంటే ఆల్మోస్ట్ 20-30 క్లాసెస్ చెప్పచ్చు. అవన్నీ కూడా మీకు ఫాస్ట్గా చెప్పాను, కొంచెం అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా అవి లేవు, అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా. అంటే ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా అనేది మోర్ దాన్ 10 years లేదంటే 15 years వాళ్ళే ఇన్వాల్వ్ అవుతుంటారు. బట్ సమ్ టైమ్స్ కోపా కూడా అడుగుతుంటారు, మీరు కోపా ఉందంటే చెప్పండి, లేదు నేను ప్యూర్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పాలి, చెప్తే సరిపోతుంది. సిఓ ఇవి కూడా నేర్చుకుంటే క్లియర్ కదా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి రేపు చెప్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి చెప్పాలి మీకు. ఐడాక్స్ ఉంది, చెప్తాను. ఐడాక్స్ అవుట్పుట్ రావట్లేదు, చూద్దాం. ఐడాక్స్ ఒక సండే రోజు చెప్తానండి, ఒక సండే రోజు పెట్టుకుందాము. అది ఎర్రర్ వస్తుంది, అవ్వట్లేదు, చూద్దాం. సరే, ఐడాక్స్ అలా ఉంచండి. రేపు ఈ రెండే కదా పెండింగ్ ఉంది, ఈ రెండేనా, ఇంకేం లేవు కదా? ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్ని మీకు వచ్చేస్తాయి. మీకు LSMW వీడియో ఇచ్చాను కదా, LSMW అవన్నీ వస్తాయండి, మెయిల్ చేస్తాను మీకు. లేని వీడియోస్ అన్ని ఇవి నేర్చుకోండి. MBRS, EBRS ఇవి మీకు S4 HANAలో కవర్ అవుతాయి. FI to MM ఇంటిగ్రేషన్, ECC, S4 HANA రెండిట్లో ఉన్నాయి. LSMW ఒకటి కావాలి, DME ఇవన్నీ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను మీకు నేను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి, రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. తర్వాత ఒక సండే రోజు ఐడాక్స్ ఒకసారి నేను చేసి తర్వాత చెప్తాను మీకు నేను. క్లియరా? ఎస్ సార్, కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా అందరూ?
కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎన్ని క్లాసెస్ అయినాయి మొత్తం మనకి? మేడం మీ దగ్గర బ్యాకప్ ఉంటుంది కదా, చెప్పండి. ఈ క్లాసెస్ రోజుతో కలిపి 60 క్లాసెస్ అవుతాయి సార్. 60 అవుతాయి. ఓకే. సిలబస్ కాపీలో ఉన్నవన్నీ కవర్ అయింది కదా, మీరు ఏది మిస్ చేయలేదు కదా బై మిస్టేక్ లో కూడా? మేడం కవర్ అయ్యాయి సార్. ఏది మిస్ చేయలేదు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే కనుక చెప్పండి, నేను చెప్తాను, లేదంటే వీడియో ఇస్తాను. మీకు ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాను, బట్ అంటే మొత్తం కవర్ చేశాను. కొన్ని రోజులు 1 or 2 టాపిక్స్ కూడా కవర్ చేశాను కదా, అంటే ఒకే వీడియోలో 2 టాపిక్స్ ఏవో చెప్పినట్టున్నాను, అట్లా కూడా కవర్ చేశాను. మీకు అన్ని కవర్ అని, ఏదైనా కవర్ అవ్వకపోతే నాకు ఇంటిమేట్ చేయండి, నేను చెప్తాను, లేదంటే వీడియోస్ ఇస్తాను మీకు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ పెట్టుకున్నాము. రేపు క్లాస్ ఉంటుంది. తర్వాత మనం ఐడాక్స్ మాత్రం ఒక సండే రోజు మనం చేద్దాం. ఐడాక్స్ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి యాక్చువల్గా. 1 minute. రికార్డింగ్ ఆఫ్ చేయండి.